అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో 3 రోజుల సంక్రాంతి పండుగలో రెండవ రోజైన మకర సంక్రాంతి రోజున ఏం చేయాలి, అలాగే ఈరోజు గొబ్బెమ్మల్ని ఎలా పెట్టాలి, వాటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాము. సంక్రాంతి పండుగ 15 జనవరి 2023 సంవత్సరం ఆదివారం రోజున అష్టమి తిథిన మకర సంక్రాంతి అయితే వస్తుంది. ఈ రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని అంటారు. అందుకే మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది. అలాగే ఈరోజు దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణంలోకి మనం అడుగు పెడతాము. మరి సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకోవాలి అన్నది చూసుకున్నట్లయితే సూర్యోదయానికి ముందే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మన ఇంటి ముందు శుభ్రం చేసుకొని మంచి మంచి రంగుల ముగ్గులను ఇంటి ముందైతే వేసుకోవాలి. ఆ తరువాత తలార స్నానం చేసి మన ఇంటి ముందు గొబ్బెమ్మలను అయితే తప్పనిసరిగా పెట్టాలి. ఈ గొబ్బెమ్మలను చేసేటప్పుడు ఫ్రెష్గా ఉన్న ఆవు పేడను తీసుకొని అందులో గడ్డి పరగ కానీ ఏవి లేకుండా చూసుకొని గొబ్బెమ్మల్ని తయారు చేసుకోవాలి. గొబ్బెమ్మ ఎప్పుడు కూడా పగిలేలా చేయకుండా గట్టిగా ఒత్తుతూ చేయాలి. అప్పుడైతే గొబ్బెమ్మలు పగలకుండా ఉంటాయి. ఇలా మనము గొబ్బెమ్మల్ని తయారు చేసుకున్న తర్వాత అందులో గరిక పూసలను అయితే పెట్టాలి. 2 రకాల గరిక పూసలు ఉంటాయి. ఆ తర్వాత బంతి పూలను కానీ వేరే ఏదైనా పువ్వులను కానీ ఒక పుల్లలాగా పెట్టి ఆ గొబ్బెమ్మలకైతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం గొబ్బెమ్మలను పెట్టిన తర్వాత అక్కడ పెట్టవలసిన వస్తువులను చూసుకున్నట్లయితే రేగాయలు, బంతి పువ్వులు, అలాగే చిక్కుడుకాయలు, నైవేద్యంగా పెసరపప్పు, బెల్లం, అలాగే నవధాన్యాలను కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. ఈ నవధాన్యాలలో వడ్లు, అలాగే కందులు, మినుములు ఇవన్నీ కూడా 9 రకాలైతే ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందే ఇంటి ముందు అంటే మెయిన్ ఎంట్రన్స్ ముందు పెద్ద ముగ్గు అయితే వేస్తూ ఉంటాం కదా, మధ్యలో గొబ్బెమ్మను పెట్టి చుట్టూ కూడా 8 గొబ్బెమ్మలను అయితే పెట్టుకోవాలి. అంటే మధ్యలో ఉన్న గొబ్బెమ్మ తల్లి గొబ్బెమ్మ, చుట్టూ ఉన్న గొబ్బెమ్మలన్నీ కూడా పిల్ల గొబ్బెమ్మలు. లేదంటే మధ్యలో ఉన్నది గోదాదేవిగాను, చుట్టూ ఉన్న వాళ్ళు గోపికలుగాను మనం పూజించవచ్చు. ఇలా గొబ్బెమ్మల్ని పెట్టడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. అలాగే పెళ్ళైన వాళ్ళకి మంచి సంతానం, అలాగే దీర్ఘసుమంగలిగా ఉండగలుగుతారు. ఇలా మనము తల్లి గొబ్బెమ్మని మధ్యలో పెట్టి చుట్టూ కూడా పిల్ల గొబ్బెమ్మలను అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత పసుపు, కుంకుమ, గంధాన్ని అలాగే అక్షంతల్ని మొదటగా వేయాలి. ఆ తర్వాత 2 రేగాయలను పెట్టుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న నవధాన్యాలను కూడా ఆ గొబ్బెమ్మల పెట్టుకోవాలి. ఆ తర్వాత చిక్కుడుకాయలను ఒక 2 తీసుకొని ఒక్కొక్క గొబ్బెమ్మ దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత మన దగ్గరున్న బంతి పూలను రెక్కలుగా చేసి గొబ్బెమ్మల దగ్గర వేసుకోవాలి. ఇలా మనం గొబ్బెమ్మలకు పూజ చేసినట్లయితే చాలా మంచిది. ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత మనము నైవేద్యంగా పెసరపప్పు, బెల్లాన్ని కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా నైవేద్యం చేసుంటే కూడా పెట్టుకోవచ్చు. సంక్రాంతి రోజున ప్రత్యేకంగా పొంగలిని చేస్తూ ఉంటారు. ఒకవేళ పొంగలి కూడా తయారైపోయినట్లయితే పొంగల్ని కూడా మనం ఇక్కడ నైవేద్యంగా నివేదించవచ్చు. అలాగే ధూపాన్ని చూపెట్టి హారతిని కూడా సమర్పించాలి. ఇలా హారతిని సమర్పించిన తర్వాత ఈ గొబ్బెమ్మల చుట్టూ కూడా మనం చుట్లను తిరుగుతూ పాటలు పాడుతూ ఒక 3 చుట్లు కానీ లేదా 5 చుట్లు కానీ తిరగవచ్చు. ఇలా తిరగడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఇలా మనము గొబ్బెమ్మల్ని పెట్టడం వలన చాలా మంచిది. అలాగే ఇలా గొబ్బెమ్మలకు మనం పూజ చేయడం పూర్తయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి మన దేవుడి రూమ్లో ఆల్రెడీ భోగి రోజున మనము దేవుడి రూమ్ అంతా కూడా శుభ్రపరిచి ఉంటాం కాబట్టి నిన్న వాడిన పువ్వులను, ఆకులను అన్నిటినీ కూడా తీసేసి మళ్ళీ దీపారాధన చేసుకోవాలి. ఆ తరువాత దేవుడికి దీపాన్ని పెట్టి ధూపాన్ని చూపెట్టి మీకు ఏవైనా మంత్రాలు వచ్చుంటే మంత్రాలను కూడా చదువుకొని నైవేద్యాన్ని చూపెట్టి సంక్రాంతి రోజున ప్రత్యేకంగా పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత కర్పూర హారతితో కర్పూర హారతిని కూడా సమర్పించాలి. ఈ సంక్రాంతి రోజున సంక్రాంతి నోములు ఉన్నవాళ్ళు కూడా సంక్రాంతి నోములను ఒక పండుగగా జరుపుకుంటారు. అలాగే ఉదయం పెట్టిన గొబ్బెమ్మల్ని 3 నుండి 4 అంటే మధ్యాహ్నం ఆ సమయంలో తీసేయాలి. అలా తీసేసిన గొబ్బెమ్మల్ని చెత్త కుండీలో వేయకుండా చెట్లలో వేయాలి. అలాగే మనం ఉదయం పెట్టేటప్పుడే గొబ్బెమ్మలని మన మెయిన్ ఎంట్రన్స్ అంటే దర్వాజా కాడ పెట్టవచ్చు. అలాగే తులసమ్మ దగ్గర కూడా పెట్టవచ్చు. ఇలా మనము గొబ్బెమ్మల్ని సాయంత్రం తీసిన తర్వాత మళ్ళీ ఊడ్చుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే పండుగలను గురించి పంచాంగం గురించి ముందే తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.